సింపుల్గా చికెన్ బిర్యానీ చేస్తున్నాం. దానికి ఏమేమి కావాలో చెప్తాను. చికెన్ వేస్తాను. చెప్దామా ఏమేమి కావాలో? దీనికి ఏమేమి కావాలంటే చికెన్, రైస్. ఈ రైస్ ని కొద్దిసేపు నానబెట్టుకున్నాము. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుని ఉన్నాము. ఆనియన్స్, పుదీనా, టమాటో, కొత్తిమీర, మిరపకాయ, ఇంకా ఒక లెమన్. ఇవన్నీ బిర్యానీ మసాలాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, జీలకర్ర పొడి, చికెన్ మసాలా, ధనియాల పొడి, ఆయిల్, గీ. ఇవన్నీ మనకు కావాలి. ఈ చికెన్లో ముందుగానే కడిగేసుకొని ఉప్పు, కారం, పసుపు, కొంచెం పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇట్లా ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు బిర్యానీ మనం కుక్కర్లో చేసుకుంటున్నాం. సో ఒక కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేయాలి. స్టవ్ ఆన్ చేశాక ఇదేంటి, ఇప్పుడు ఆయిల్ వేస్తున్నా. కొంచెం గీ కూడా వేసుకుంటున్నా. చూసావా? సరే, ఇప్పుడు ఈ ఆయిల్ గీ వేడైంది కాబట్టి ఇప్పుడు బిర్యానీ సామాన్లన్నీ వేసుకుంటున్నా. ఇది ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేయాలి. ఇవి ఫ్రై అయిపోయి ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నాం. సరే సరే, ఆనియన్స్ వేసాము. అవి ఫ్రై అయ్యే లోపల ఈ ఐటమ్స్ అన్నీ మనం మిక్సీ పట్టుకోవాలి, అంటే పేస్ట్ చేసుకోవాలి. ఏమేమి పేస్ట్ చేయాలంటే టమాటా, కొత్తిమీర, మిరపకాయలు అండ్ పుదీనా. ఇవి 4 ఐటమ్స్ పేస్ట్ చేసుకోవాలి. ఐటమ్స్ అన్ని మిక్సీ చేస్తున్నాం. ఇప్పుడు కట్టి పప్పు వేసాను. ఇవన్నీ కట్టి వేసాను. చికెన్ ధనియాల పొడి, ఇది జీలకర్ర పొడి, చికెన్ పొడి, చికెన్ మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, చికెన్ ఆనియన్స్ ఫ్రై. ఒక నిమిషం, ఆనియన్స్ ఫ్రై అయిపోయి ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాం. ఇది జింజర్ గార్లిక్ ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్, టమాటో, కొత్తిమీర, పుదీనా పేస్ట్ని వేసేస్తున్నాం. ఈ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. చికెన్ వేసేస్తున్నాం.
కలిపేసి దీనికి క్యాప్ పెట్టేస్తున్నా. చికెన్ కూడా కొంచెం ఉడికింది, పచ్చివాసన పోయింది. ఇప్పుడు దీంట్లో బియ్యం వేసేస్తున్నాం. చాలు. ఇప్పుడు రైస్లోకి సాల్ట్ వేస్తున్నాం. ఇప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా, వాటర్ వేస్తున్నాం. వాటర్ వేసేసాము. ఇప్పుడు లెమన్ వేసేసుకున్నాము. ఇప్పుడు ఒక 1 స్పూన్ గీ వేస్తున్నాం. దీని అన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసి కుక్కర్ క్యాప్ పెట్టేస్తున్నాం. బిర్యానీ తిందామా? మన చికెన్ బిర్యానీ రెడీ అయింది. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ చికెన్ బిర్యానీ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు